భోగి పళ్ళు అనేవి ముఖ్యంగా భోగి పండుగ సందర్భంలో పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలు కూడా తింటారు. కానీ పిల్లల కోసం మరియు పెద్దవాళ్ల కోసం భోగి పళ్ళు తయారీలో కొంచెం మార్పులు చేయాలి. ఇది వారి ఆరోగ్య పరిస్థితి మరియు రుచిని బట్టి ఉంటుంది. చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఎలా చేయాలి? 1. తీపి తక్కువగా ఉంచడం. చిన్న పిల్లలకు ఎక్కువ తీపి ఇబ్బందిగా ఉండవచ్చు, కాబట్టి బెల్లాన్ని కొంచెం తక్కువగా వాడండి. 2. పాలను తేలికపాటి నెమ్మదిగా ఉడికించాలి. పిల్లల కడుపు సున్నితంగా ఉంటుందని దృష్టిలో పెట్టుకొని పాలను బాగా మరిగించి శుభ్రంగా ఉడికించండి. 3. పిండిని తక్కువ వాడండి. బియ్యం పిండి లేదా ఇతర మిశ్రమాలు తక్కువగా వేసి భోగి పళ్లను పలుచగా ఉంచాలి. 4. ఏలకాయ పొడి తక్కువగా. ఏలకాయ పొడి చిన్నపిల్లలకు అలవాటు లేకపోవచ్చు, కాబట్టి స్వల్ప పరిమాణంలో మాత్రమే వాడండి. 5. డ్రై ఫ్రూట్స్ చూర్ణంగా. పిల్లలకు తినడం సులభంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ను చిన్నగా పొడి చేసి జత చేయండి. పెద్ద ముక్కలు కాకుండా చిటికెడు చేర్చడం మంచిది. పెద్దవాళ్లకు భోగి పళ్ళు ఎలా చేయాలి? 1. తీపి రుచికి అనుగుణంగా. పెద్దవాళ్లకు తీపి ఎక్కువగా ఇష్టమైతే బెల్లం పరిమాణాన్ని తగ్గించకుండా వేయవచ్చు. 2. పిండిని సరిపడగా. బియ్యం పిండిని కొంచెం ఎక్కువగా వేసి భోగి పళ్లను ముద్దగా చేసి రుచిగా ఉంచవచ్చు. 3. ఏలకాయ పొడి మరియు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా. పెద్దవాళ్లకు రుచికరంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ పెద్ద ముక్కలుగా మరియు ఏలకాయ పొడిని మరికొంచెం ఎక్కువ వేయండి. 4. నెయ్యి ఎక్కువగా జత చేయడం. పెద్దవాళ్లకు నెయ్యి రుచిని ఇష్టపడతారు, కాబట్టి 1 నుండి 2 టీ స్పూన్లు ఎక్కువగా వేసి తేలికపాటి నెయ్యి సువాసన వచ్చేలా చేయండి. చిన్న పిల్లలకు భోగి పళ్ళు తేలికగా ఉండేలా చూడండి. పెద్దవాళ్ల కోసం రుచికి ప్రాధాన్యం ఇవ్వండి. అన్ని వయసు వారికి వేడి వేడి భోగి పళ్ళు అందించడం ఉత్తమం, ఎందుకంటే తేలికగా జీర్ణం అవుతుంది. మీ కుటుంబంలోని అందరూ భోగి పళ్లను ఆనందంగా తినగలిగేలా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.